ఏదైనా ఒక గ్రహం కనుక ఏ యోగాన్ని ఇస్తుంది, ఏ యోగంలోకి ఎంటర్ అయితే ఆ యోగాన్ని ఇస్తుంది. ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు 8 మంత్స్ మంగళవారం అయింది. మంగళవారం రోజు సో అదే లేకపోతే బ్యాడ్ థింగ్స్ అనేటువంటిది మనం జాతకం చూసినప్పుడు నేను చెప్పిందని కాదు, అమ్మవారి మీదే మనం ఎప్పుడు కూడా అమ్మవారు చేసినా కూడా అమ్మవారు లేకపోతే కుటుంబం చేశాడు రోల్ అని చేస్తాడు. సింపతి అనేది పోయాయి. ఎందుకంటే సింపతి మీద ఓట్లేసి కూడా కొంతమంది చూడండి, పిల్లలు వివాహం చేసుకున్న యోగాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళు వివాహం చేసుకున్నాక అద్భుతంగా కలిసి వస్తుంది. సరిగ్గా లేదు, ఇప్పుడేం సంతానానికి అంతామని భయపడుతూ ఉంటారు. వాళ్ళని నేను ఒకటే చెప్తాను, అయ్యా మీకు సంతానం బిజినెస్ కానీ రాజకీయం కానీ లేకపోతే వాళ్ళకు టర్నింగ్ పాయింట్స్ అది ప్లే చేసింది మన జగన్ గారి ఈ యొక్క మన టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి కుజుడు క్లీన్ స్వీప్లోకి వెళ్ళిపోతుంది. నా ల్యాండ్ రాకుండా చేసింది. ల్యాండ్ సంబంధంగా ఈయన ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. బికాజ్ ఈ సంవత్సరానికి అధిపతి అయితే చెప్తా చూడండి. దీనివల్ల కలిగేటువంటి ఇంకొక అద్భుతం ఏమిటి అంటే నెక్స్ట్ టైం కూడా ఇది తోడ్పడుతుంది. డబల్ కదండి. అయితే ఇవాళ లెక్క అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంబంధం వల్ల ఇంకొక విషయం చెప్తాను. కొన్ని ప్రాంతాలు రీకౌంటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కౌంటింగ్ కాబట్టి మరొకటి ఏంటంటే ఈ పొజిషన్లో పరస్పర వీక్షణ వల్ల
ఏమవుతుంది అంటే ఇక్కడ పర్టికులర్గా ఇది కొంత ఘర్షణ వాతావరణం దారితీస్తుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి వాతావరణ పరంగా ఏమో విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, ఒకవైపు విపరీతంగా వర్షం పడుతుంటే ఒకవైపు ఎండ ఉండడం ఇట్లాంటివి ఇస్తుంది. కానీ కొంత ఘర్షణ, గొడవలు ఇట్లాంటివి దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ. అయితే పంచగ్రహ కూటమి కూడా జరగబోతోంది. పంచగ్రహ కూటమి అన్న విషయాన్ని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఊహించినటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చాలా మంది మేధావులు అనుకోవచ్చు, పెద్ద పెద్ద సర్వే చేసేటటువంటి సంస్థలు కూడా వైసీపీ వస్తుంది, పంచగ్రహ కూటమి కూడా దీని మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించారు? వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది కూడా కొంతవరకు అట్లా కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కూటమి యొక్క ప్రభావం అది మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఈ గ్రహాలు ఎప్పుడు కూడా ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే దాని మీదే మనకి చూపిస్తూ ఉంటాయి, వాతావరణంలో కానీ దేశంలో కానీ. ఎందుకు అంటే చూడండి, మీరు రికార్డ్స్ తీసుకొని అంటే మన ఇప్పటి వరకు జరిగినటువంటి నేరపు సంబంధించిన రికార్డ్స్ తీసుకుంటే, వీనస్ ఎప్పుడైతే పాడయి వీనస్ డెబిలిటేషన్లోకి వెళ్ళి ఏ కేతుతో కనెక్టివిటీ పెట్టుకున్నప్పుడు స్త్రీ మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయి. వీనస్ ఓన్ హౌస్లో ఉండి అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కొంత ఎఫెక్ట్ వస్తుంది. ఏదో అస్తంగత్వ దోషం మన చూడండి, రైవ్ పార్టీ, శుక్రుడు వీళ్ళ కారకుడు. ఇంకా వీనస్ మంచి ప్లేస్లో ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే మహిళా నేతలు ఎక్కువగా గెలుస్తారు. వీనస్ కనుక రవితో, అదే వీనస్ నీచభంగ రాజయోగంలో బుధుడితో నీచభంగ రాజయోగం జరిగినప్పుడు మీరు గమనించండి, ఎంటర్ప్రైనర్స్ ఎక్కువగా లేడీస్ కనిపిస్తారు. అట్లా ఒక్కొక్క ప్లానెట్, ఇప్పుడు సన్ బాగున్నాడు అనుకోండి, సన్ బాగుంటే రాజకీయ సంబంధమైనటువంటి ఒక దీన్ని క్రియేట్ చేస్తాడు. అట్లా ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మనం మొన్న ఈ కూటమి దీంట్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం కూడా వీడియో లాస్ట్ టైం పోయినట్టుగా ఏమి కాదు, ఖచ్చితంగా ఈసారి అత్యద్భుతంగా 19 స్థానాల్లో కూడా చాలా ముందంజలో ఉంది జనసేన అని మనకు కనిపిస్తుంది. 1 మంత్ బ్యాక్ విడుదల చేసిన వీడియోలో కూడా మనం అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటేనమ్మా. ఒకటి మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నార్మల్ మాట్లాడితే ఒకటేంటంటే వాళ్ళకి జన్మజాతకంలో యోగం ఉంటే వాళ్ళకి ఆ బుద్ధి పుడుతుంది, యోగం బుద్ధిని పుట్టిస్తుంది, ఇలా చేయాలి జనాలకి అని. ఆ యోగం లేకపోతే అదే రాంగ్ డెసిషన్, రాంగ్ చెప్పే వాళ్ళు పక్కన ఉంటారు. కాబట్టి మనం ఇట్లా చేద్దాం అనగానే ఆ బుద్ధి అటువైపు తీసుకెళ్ళి ఓడిస్తుంది. అంతే, ఇదంతా డిపెండ్ ఆన్ యోగం. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా అంటే మనం ఈ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను మీకు, శత్రువుని కంపల్సరీగా ఓడిస్తాడు, ఇంకా డౌట్ లేదు. ఇంకొక అష్టమ శని అర్ధాష్టమి మనిషిని ఓడించడం గెలించడం జరుగుతుంది. సో అష్టమ శని అర్ధాష్టమి ఉండాలి చెప్తున్నాం. లాస్ట్ టైం జగన్ గారిది అప్పుడు అష్టమ శని అందుకే అధికారంలోకి వచ్చారు, నడక కూడా కొంచెం ఎన్హాన్స్ చేసింది. అదేవిధంగా ఈసారి చూసుకుంటే అష్టమ శని అయిపోయింది, లేదు జగన్కి బలం పోయింది. అందుకే అలాగే ఈసారి చంద్రబాబుకి కుజుడు ఉండేటువంటి కుజుడు స్ట్రాంగ్ అయ్యాడు. అంటే ఆ రోజు వచ్చినటువంటి కుజుడు ఈ రోజు స్ట్రాంగ్గా ఉన్నాడు, మంగళవారం అయింది. అందుకని ఇటువంటి ఫలితం వచ్చింది అనేటువంటిది ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ చెప్తున్నారు. కనుక ఇంచుమించు ఇప్పుడు అదే పరిస్థితి ఆల్రెడీ కనపడుతుంది. 152 స్థానాల్లో కూటమి అనేది ముంజందులోనే ఉంది. సో ఎట్లా అసలు ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్ గా ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దీన్ని ఎవరు ఎంత బ్యూటిఫుల్ గా అర్థం చేసుకుంటారో అంత చక్కగా ప్రిడిక్షన్స్ అనేది కనిపిస్తారు. ఇప్పుడు ఆన్ దిస్ నోట్ చాలా మంది కొంతమంది ఆస్ట్రాలజర్స్ మనం చూస్తే వైసీపీకే డెఫినెట్ గా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి, అసలు ఎప్పటికీ జగన్ సీఎం గా ఉంటారు, ఇంకెవరు వచ్చేటటువంటి పరిస్థితి లేదని కొంతమంది చెప్పటము, తద్వారా సబ్జెక్ట్ మీద కొంత నెగటివిటీ అనేది పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకొంతమంది ఆస్ట్రాలజర్స్ ఎవరు వస్తారు రారు అనేది చెప్పేస్తే బాగానే ఉంటుంది,
పర్ఫెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. ఇప్పుడు నేను ఒక 10లో ఒకటి మిస్ అయినా అది నా తప్పే కానీ ఆస్ట్రాలజీ తప్పు కాదు. రైట్. ఇంకొక ఆస్ట్రాలజర్ 10కి 10 కరెక్ట్, ఒక 100 కరెక్ట్ చెప్పి ఒకటి మిస్ అయినా ఆస్ట్రాలజర్ తప్పే కానీ ఆస్ట్రాలజీ తప్పు కాదంటారు ఆయన. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఈ రాజకీయ సంబంధించిన విషయాలు ఎందుకు తప్పులు దొరుకుతాయి అంటే వాళ్ళ డేటా కరెక్ట్గా ఉండదు. ఎవరో ఒక అభిమాని తీసుకొస్తాడు, సార్ ఇది చంద్రబాబు నాయుడుదే కాదు సార్, ఇది పవన్ కళ్యాణ్ సార్ అంటారు. మనం చూసి చెప్తాం, చెప్పినప్పుడు అది పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్డ్, అది రాంగ్ ఉంది అనుకోండి అమ్మ డేటా. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉంది, స్కానింగ్ రిపోర్టు, ఆ స్కానింగ్ రిపోర్ట్ వాళ్ళది కాదనుకోండి, చూసి ఈయనకి ఆపరేషన్ చేయాలంటాం. అవును, రాంగ్ అవుతుంది కదా. ఇది కూడా అంతే, డేట్ టైం పర్ఫెక్ట్ గా ఉంటే టైము పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వెళ్తుంది. డేట్ టైము పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు అందులో తప్పే ఛాన్సెస్ పెరుగుతాయి. అలా ఏంటంటే ఫస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు డేటా ఈజ్ కరెక్ట్గా ఉండాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఎన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్గా చెప్పినా ఇదంతా కూడా అమ్మవారి యొక్క మాయలోనే జరుగుతూ ఉంటుంది. అమ్మవారు మనకు అనుగ్రహించింది, సరే అమ్మవారు అనుగ్రహించింది మనకు వాక్కుతో. అందుకే ఆస్ట్రాలజీలో ఒకటి చెప్తారు, అద్వేషి, ద్వేషం ఉండకూడదట ఎవరి మీద, నిత్య సంతోషి, గణితాగణ పారంగ, అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇది మెయిన్గా ఆస్ట్రాలజీ. ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే నీ బుద్ధికి ఆలోచన శక్తిని, నీ మనసుకి స్ఫురణ శక్తిని, నీ వాక్ శక్తిని ఇచ్చేది అమ్మవారు. ఆ అమ్మవారి పాదాలకి నమస్కరించి నువ్వు ప్రిడిక్షన్ చెయ్యి అని చెప్పి చెప్తుంది. మీరు అలాగే ప్రిడిక్ట్ చేస్తారు. అలాగే అంటే ఒకటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమాలు పాటించాలి, గురువులు కానీ లేకపోతే మనకి మా తాతగారి విషయంలో. అంటే ఏంటంటే ఒకటేనమ్మా, అంటే నేను చాలాసార్లు నేను స్వయంగా చూసా, మన మీద హడావిడిగా చూసి చెప్పినప్పటికీ ఒకసారి మనసులో అనుకోని అమ్మవారు చెప్పినప్పుడు చూశాను. అంటే ఏమిటంటే ఏదో మనకి పేరు రావాలని కాదు, ఆస్ట్రాలజర్గా మనం బాధ్యత ఏమిటంటే వచ్చిన క్లయింట్కి మన దగ్గర ఎంతో ఫీజు